హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి చెల్లింపులు పెన్షనర్లకి ప్రకటన అయితే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక శుభవార్త అండి. రేపటి నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి గారు కీలక ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పదవీ విరమణ చేసి తమ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారి సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారంగా కొన్ని రకాల క్లెయిమ్లను అత్యవసర జాబితాలో చేర్చి వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటివి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి రావాల్సినటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మరియు తమ పిల్లల వివాహాల కోసం దరఖాస్తు చేసుకున్న లోన్‌లు లేదా క్లెయిమ్‌లు ఇటువంటి అత్యవసర అవసరాలను అత్యంత అవసరాలను ముందుగానే పరిష్కరించనున్నారనమాట. మరి ఈ పెండింగ్ బకాయిల అంశంపై ఉద్యోగ పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. మరి దీనిపై మంత్రి గారు అత్యంత సానుకూల స్పందన అయితే ఇచ్చారనమాట. పెన్షనర్లకు సంబంధించి దాదాపు వేల కోట్ల రూపాయల బకాయిలు పేర్కొనిపోయి ఉన్నాయని, వాటిని దశల వారీగా చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్లి నిధుల విడుదలకు అనుమతి తీసుకుంటామని గట్టి హామీ ఇచ్చారు. మరో కీలకమైన విషయం ఏంటంటే ఉద్యోగుల కనీస జీవన ప్రమాణాలకు చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు తగ్గే ప్రసక్తి ఉండదు సరికదా, వారికి ఆర్థిక భద్రత లభిస్తుంది. రేపటి నుంచి బకాయిల చెల్లింపు ప్రక్రియ మొదలు కాబోతూ ఉండడంతో ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.